ఇది ఎలక్ట్రోలైట్స్ ఏదో కొత్తది కొన్నానన్నా. బాగుంది. షాపింగ్ అసలు స్కై హలో హాయ్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు శివ తెచ్చిన చెరిమోయా టేస్టింగ్ చేద్దాము. పండింది అది. ఇది సాఫ్ట్ అయింది. ఇది ఈరోజు టేస్ట్ చేయొచ్చు. ఇది కొంచెం ఇంకా పండాలి. ఇది లైట్గా సాఫ్ట్ అయింది. ఐ థింక్ ఇది ఈరోజు టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం. క్లోజ్ టు మనకి కస్టర్డ్ యాపిల్లా ఉందా, ఎలా ఉంది టేస్ట్, ఎంత స్వీట్ ఉంది. ఐఎమ్ ఎక్సైటెడ్. ఈ మా కరివేపాకు చెట్లో కుకింగ్ అని ఫ్రెష్ లీవ్స్ అని ఆకులు తెంపి ఇక్కడ మొత్తం స్ట్రేట్ అయిపోయింది. ఐ థింక్ ఇంకా కొన్ని రోజులు వదిలేయాలనుకుంటా, తెంపొద్దు. స్ప్రింగ్ సీజన్ స్టార్ట్ అయింది కదా. నెక్స్ట్ ఈ మల్లెపూల మొక్కలు ఇవన్నీ మంచిగా కొంచెం వేడవ్వగానే ఫ్లవరింగ్కి వస్తాయి. ఇప్పుడు దీన్ని యాక్చువల్లీ ఈ పెద్ద పెద్ద కొమ్మలన్నీ కట్ చేసేసి ఆకులన్నీ తెంపి పెట్టాలి, కొత్త చిగురు వస్తుంది. ఇదంతా మొత్తం కొంచెం దీన్ని ట్రిమ్ చేయాలి, పాడవుతుంది. మొగ్గులు వస్తున్నాయి. మొత్తం ఆకులన్నీ తీసేసి ట్రిమ్ చేసి పెడితే ఫ్రెష్ లీవ్స్ వచ్చి మొగ్గులు ఎక్కువ వస్తాయి. ఇవన్నీ కట్ చేసేయాలి, పెద్ద పెద్ద కొమ్మలు. జాస్మిన్ ఫ్లవర్కి ఎప్పుడు మనం ఎంత ట్రిమ్ చేస్తామో ప్లాంట్కి అంత బాగా వస్తుంది. వస్తున్నాయి. ఈ చెట్టు అయితే కింద పెట్టమని నేను శాండీకి ఎన్నిసార్లు చెప్పానో, బట్ స్టిల్ మేము ఎక్కువ ఏమీ దానికి కేర్ చేయట్లే. అయినా ఇన్ని ఫ్లవర్స్ వచ్చున్నాయి. పాపం పట్టించుకోవాలి ఈ చట్నీ తొందరగా. మాకు లంచ్ టైం అవుతుంది. లంచ్ ప్రిపేర్ చేసుకుంటున్నాం. టొమాటో పప్పు విత్ ఆమ్లెట్ లంచ్కి రోజు. అందరు ఆఫీస్ వర్క్లో బిజీ ఉన్నారు. తొందరగా కుక్ చేసేసుకుంటే లంచ్ టైంకి లంచ్ రెడీ అయిపోతుంది. ఈ ఇన్స్టా పాట్ అయితే నాకు లైఫ్ సేవియర్. దీంట్లో నాన్ వెజ్ కానీ వెజ్ కానీ పప్పు రైస్ అన్నీ ఈజీగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. చాలా యూస్ఫుల్ ఇది. అండ్ మనం దగ్గరే ఉండాలి అని ఏం లేదు. ఫోన్లో యాప్ ఉంటుంది. యాప్లో మనము మొత్తం మానిటర్ చేయొచ్చు, ఇలా కుక్ అయిందా లేదా అనేదాన్ని మొత్తం. నేనైతే ఇలా ఎప్పుడు పప్పుకి తాలింపు సపరేట్గా చేసుకుంటా. పప్పుని ప్లెయిన్ పప్పు ఉడకబెట్టుకొని దీంట్లో మిక్స్ చేస్తా. చాలామంది ఒక్కసారి అన్నీ ప్రెషర్ కుక్కర్లో వేసి చేస్తారు. అంటే నాకు ఇది బాగా అలవాటు అనమాట. ఎంతమంది ఇలా చేసుకుంటారు మీరు? పప్పు రెడీ. మా మమ్మీ ఎప్పుడు చెప్తూ ఉంటుంది అనమాట, ఇట్లా పప్పు రెడీ అయిందా లేదా అని ఎలా తెలుస్తుంది అంటే, మీద ఇలా మొత్తం నురుగొచ్చింది అనుకో, అప్పుడు అది రెడీ అయింది అని. సో అప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇది ఎలక్ట్రోలైట్స్ ఏదో కొత్తది కొన్నానన్నా. బాగుంది. టేస్ట్ చూసినా. ఎలక్ట్రోలైట్స్ నేను వాడే. ఈ మూడిట్లో ఏది పండింది చూస్తారా కొంచెం? దీంట్లో ఏది పండింది అని ఒకసారి చూడండి, ట్రై చేద్దాం. కాలు స్మెల్తో చెప్తాయి. ఓహో, అంత ఎక్స్పర్టా? పండిందా? ఇది మెత్తగా ఉంది. ఆ మధ్యలో ఇందాకనే ముట్టి చూసాను. ఇది పండింది. ఇది రెడీ టు ఈట్. ఇది బండలే. అది చిన్నదే కదా. ఇది ఓపెన్ చేయొచ్చు. ఇది ఓపెన్ చేయరా? ఇట్లా ప్లేట్ తీయనా? సీతాఫల్ లాగానే ఉంది. ఓ సేమ్ సీతాఫల్ లానే ఉంది కదా. ఇది లోపల గుజ్జు ఇంకా ఇంకా బాగుంటది. ఆగు, ప్లేట్ ఇస్తా. ఆగట్లేదు కదా కొంచెము. స్వీట్ ఉందా? మీరు తినండి. మీరు తినండి. లేదు లేదు, నేను రోజు తింటానే ఉంటా కాలిఫోర్నియాలో. మీరు తినండి. అందుకే నేను కాలిఫోర్నియా మూవ్ అయిపోయి అంట. రోజు తినొచ్చు. ఓ 300 సాలరీ వచ్చేస్తా. టేస్ట్ ఎట్లా ఉంది? ఇక ఇల్లు సీతాఫలం మళ్ళీ ఉందా? సేమ్ సీతాఫలే, ఇంకొంచెం పండాలి అనుకుంటా. దట్స్ ఓకే. ఇంకా పండింది పర్లేదులే. ఈ ఇంకొంచెం పండిందా కాగండి మరి. సీడ్స్ పెద్దగా ఉన్నాయి కదా నార్మల్ సీతాఫల్ కన్నా. కాదు, ఈ ఒకటొకటి బేసిక్ ఏంటంటే చూడు, ఇది చిన్నది కదా పండు, చిన్నగా ఉంది.
ఓకే ఓకే. అది లావు ఉంది కదా, అవును. ఇదిగో ఇది చూడు, ఇదిగో ఇక్కడ ఈ కనపడుతున్నాయి ఈ పైన, ఇంత లావు ఉంటుంది లోపల. ఓకే ఓకే. అందుకని కొనేటప్పుడు కరెక్ట్ చూసి కొనాలన్నమాట. ఓకే. ప్లేట్ కూడా వాడొచ్చు. అంత బాగుందా? తినేస్తున్నావు ఫుల్? ఓకే, నేను కూడా టేస్ట్ చేస్తా. దీపం ఎట్లా ఉంది? రైట్గా సవర్ ఉంది కదా. లెక్క ప్రకారం ఇంకా స్వీట్గా ఉండాలి. ఆ ఒక్క ఫ్రూట్ కొంచెం తక్కువ ఉందేమో. ఈ ట్రై చేయండి నెక్స్ట్ టైం. ఇంకా పండాలి యాక్చువల్లీ. సేమ్ సీతాఫల, ఇంకొంచెం పండాలి, బట్ ఓకే. ఇంకో రోజు పెట్టుంటే ఇది కూడా పండేది, కానీ మనకు ఆగట్లేదా. సీతాఫలం నువ్వు ఇంతకుముందు తిన్నావు యూఎస్లో ఎప్పుడన్నా? ఈ తినలేదు కదా, చెరిమోయ. ఆమ్లెట్లో చాలా వెరైటీ చేసుకోవచ్చు. దాంట్లో ప్లెయిన్ ఆమ్లెట్, ఇలా ఆనియన్స్, చిల్లీ, కొరియాండర్ ఇదేసి ఆమ్లెట్, చాలా వెరైటీస్ ఉంటాయి. నాకైతే ఎప్పుడు ఇదే నచ్చుతుంది. దీంట్లో ఇప్పుడు ఎగ్ బీట్ చేసుకొని ఆమ్లెట్ వేసుకుంటే యమ్మీగా ఉంటుంది పప్పుతో. కొంచెం సాల్ట్, కారం. ఆమ్లెట్ ఫ్లఫీగా రావాలంటే కొంచెం వాటర్ స్ప్రింకల్ చేసి మూత పెట్టేయాలి. ఇలా మూత పెడితే ఎంత లావు అయింది చూడండి, ఫ్లఫీగా వస్తుంది ఆమ్లెట్. చైనీస్ ఎంత లావు వచ్చింది. ఓకే, చైనీస్ నూడిల్స్ లాగా ఇట్లా ఇట్లా అంటున్నావు అని చెప్తున్నా. ఓకే, వేడి చేసుకున్నాను. తిను ఇంకోటి. ఆల్రెడీ వేడి చేసావా? వేడి చేస్తావు. ఎగ్ పఫ్ నువ్వు తినరా? ఎగ్ పఫ్ తిను, నేను తింటా. నాకు ఓకే. ఆమ్లెట్ అవును, ఇది డిఫరెంట్ స్టైల్ ఆమ్లెట్. డిఫరెంట్ స్టైల్. నేను తినేది అదే. అవునా? డిఫరెంట్ ఏమో. అవునా? వీడు ఇట్లానే చేస్తాడు, ఇంత పెద్దగా చేస్తాడు. ఇంకా నేను ఇంకా లావు చేస్తాను. ఓకే, మేము ఎప్పుడు ఆమ్లెట్ అంటే ఇన్స్టెంట్గా అలా ఉప్పు కారం వేసి ఇలా ఫ్రై చేసుకుంటాం. ఇలా చేసుకోవడం మా కాలేజ్ టైంలో 4-5 ఎగ్స్ వేసి ఆమ్లెట్ చేయరా అంటే వాడు ఒకటేసారి 6 ఉల్లిపాయలు వేసి ఇంత లావు చేస్తాను. అవునా? ఇంట్లో కారం ఉంటుంది కదా, కారం వేసుకొని దాంట్లో నూనె వేసుకొని ఆమ్లెట్ వేసుకుని తింటే సూపర్ ఉంటుంది. దిబ్బ రొట్టెలాగా ఎంత చేస్తాడు. నాకు ఇలానే ఇష్టం యాక్చువల్లీ. రేపు ఏం చేద్దాం? పోదాం. యూటా పోదామా? యూటా ఓకే, యూటా వెళ్దాం అనుకుంటున్నా. యూటర్లో ఏమన్నా ప్లాన్స్ అంటే నువ్వు బిజీ ఉంటా అంటే చెప్పు, అయితే నేను పోతా. నాకు తెలవరు, నేను డిపెండ్స్ ఆన్ మై ఎనర్జీ లెవెల్. అంటే 3 days ఆఫీస్ వెళ్ళాలి. వీకెండ్ అయితే వస్తా. వీకెండ్ దాకా ఇన్నే ఉండు. సేమ్ ఆమ్లెట్. సేమా? నేను వేసే దాంట్లో ఇంక ఉప్పు కారం ఎక్కువ ఉంటుంది బాగా. ఇంకా నువ్వు కరివేపాకు వేస్తావు, కరివేపాకు కొత్తిమీర. నేను కొరియాండర్ వేసా, కరివేపాకు వేయాలి. ఈ ఎగ్ పఫ్ నా ఫ్రెండ్ వాళ్ళ సన్ బర్త్డే పార్టీ ఉంటే దాంట్లో వాళ్ళ ఇంట్లో చేశారనమాట. టేస్ట్ చాలా బాగుండింది కదా. ఎగ్ పఫ్లు చేస్తాడు కానీ నాకు ఇయ్యడు. లేదు పాపం, ఇస్తారు. జోకింగ్. షాపింగ్కి వెళ్తున్నాం బయట ఇప్పుడు. సీట్ బెల్ట్ ఆన్. అన్న నమ్మలేకపోతున్నాను, అన్న పెద్ద ఫ్యాన్ అన్న. చలో, ఏంటి బండి ఎక్కమన్నారు, ఎక్కా. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాం? ఊరికే అట్లా సరదాగా ఈవినింగ్ డ్రైవ్ వెళ్ళి అలా కొంచెం షాపింగ్ ఉంది, చేసుకొని వద్దాం. షాపింగ్ అయితే నాకు కూడా నీ పెర్ఫ్యూమ్ ఒకటి శాంపుల్ చూసా.
ఇందాక మొన్న ఈ పెర్ఫ్యూమ్ కలెక్షన్ లో చూపెట్టావు కదా, అవును. ఆహా. బాగుంది, అది నాకు కావాలి. ఏ షాప్ లో కొన్నారు అది? ఓ, అవునా? లోకి వెళ్దాం, ఆ షాప్ లోకి వెళ్దాం. నాకు కూడా నా వైఫ్ కి తీసుకుంటా పెర్ఫ్యూమ్. ఓకే, యా అవును, అది బాగుంది, నాకు కూడా చాలా నచ్చింది. యా, వెళ్ళి కొనుక్కుందాం. అరే నువ్వు అరిజోనాలో తిరుగుతుంటావు కదరా, అరిజోనా ఎండల గురించి చెప్పు ఒకసారి. నీ ఫీలింగ్ ఏంది అసలు? నువ్వేమో పక్కకు రా. అమ్మ, సేఫ్టీ ముఖ్యమా? అరిజోనా ఎండలా? అరిజోనా ఎండలు ఎక్కువ ఉంటే నాకు ఇష్టం రా. మామూలుగా డెత్ వ్యాలీలోనే ఎక్కువ రోజు ఎండ ఎప్పుడు ఉందని చూసి వెళ్ళి ఎదుగుతూ ఉంటాను. డెత్ వ్యాలీ? డెత్ వ్యాలీ ఎండ ఎంత వేడిగా ఉంటే అంత ఇష్టం నాకు. ఎండ కోసమే పుట్టినవేమో రా, లేకపోతే మనం పుట్టి పెట్టింది ఎక్కడ రే? తెలంగాణ. నిప్పులు చిందిస్తాడు సూర్యారావు. అయినా ఈసారి అరిజోనాలో ఎండలు తొందరగా, అంటే హీట్ వేవ్ నడుస్తుంది ఇప్పుడు. యూజువల్లీ జూన్లో ఉండాలి, కానీ ఇప్పుడు తొందరగా వచ్చింది. ఎంత హీట్ ఉంటే అంత బాగుంటుంది. నాకంటే ఈ డ్రెస్ బాగా నచ్చింది. ఎంత ఉంది ప్రైస్? ఇది 49, అంటే $50 ఉంది. అండ్ ప్లస్ 30% ఆఫ్ అంట. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, ఇది బాగుంది. డైలీ యూస్ కి బాగానే ఉన్నాయి, డిస్కౌంట్స్ లో ఉన్నాయి కదా. యా, నాకు అదే నచ్చింది. నువ్వు అదే పిక్ చేసావా? నాకు ఆ ఫ్రాక్ నచ్చింది. కూడా ఏదో తీసుకుంటున్నాడు అక్కడ. ఓకే, చూద్దాం పద, ఏం తీసుకుంటున్నారా? బాగుంది కలర్, ఇది బాగుంది కలర్. ఇదిగో ఒకటి చూపియాలా? ఇదిగో మేడ్ ఇన్ ఇండియా. ఓల్డ్ నేవీలో ఆల్మోస్ట్ అన్ని బట్టలు మేడ్ ఇన్ ఇండియానే. కాటన్ రిలేటెడ్ బట్టలంతా ఇండియా నుంచే వస్తుంది మనకి. కాటన్ మంచి క్వాలిటీ అన్ని ఇండియా నుంచి వస్తాయి కదా. యా, ఇండియా ఇస్ షాపింగ్. అసలు స్కై చూడండి, అసలు ఎంత బాగుంది. సన్సెట్ అవుతుంది ఇప్పుడే. చాలా బాగుంది స్కై కలర్స్. అరిజోనా ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ సన్సెట్స్. చాలా బాగుంటాయి. సమ్మర్స్లో అయితే ఇంకా బాగుంటాయి. పర్ఫ్యూమ్ దొరికిందా శివరా? లేదు, మనకు కావాల్సింది మార్క్ జేకబ్స్ పర్ఫెక్ట్. ఇక్కడేమో డైజీ ఉంది. ఇంకో షాప్కి వెళ్ళి ఎతకాలి. ఇంకో షాప్కి వెళ్ళి ఎతకాలి కదా. ఇక్కడ వేరే కొన్ని మంచివి ఉన్నాయి. యా, మంచివి ఉన్నాయి కానీ బట్ మనకి ఈరోజు అదే కావాలి. ఓకే, యా వేరే షాప్కి వెళ్దాం. ఇంకో దగ్గరికి వచ్చాము, ఆ పర్ఫ్యూమ్ ఉందా లేదా చెక్ చేయడానికి. ఇవన్నీ ప్రాడా. ఇది ట్రై చేసాము, వైఎస్ఎల్ది బెర్రీ క్రష్ అంట. చాలా బాగుంది ఇది. ఇది ఉంది బట్ బెర్రీ క్రష్ దానికన్నా చాలా స్ట్రాంగ్గా బాగుంది. ఇక్కడ సమ్మర్కి ఎండకి తట్టుకోలేక కుల్ఫీ తీసుకొని తింటున్నాం. ఐస్ క్రీమ్ మలై ఫ్లేవర్ అనమాట. నెక్స్ట్ బజ్జీలు కూడా వస్తున్నాయి. వేడి వేడి బజ్జీ, స్టఫ్డ్ బజ్జీ. ఇదేంటి? ఇది చికెన్ 65. ఏంటది? చాట్ మసాలా ఫుల్ ఎక్కువ స్పైసీ. నీదా? శివరామ్ ఏదో కొనుక్కున్నట్టున్నారు. 2 షర్ట్లు కొనుక్కున్నా. ఓకే, నైస్. నువ్వు? అమ్మో, ఇక్కడ ఏమేమో ఉన్నాయి. టీ షర్ట్ మాత్రమే, ఇంకా రెస్ట్ అన్నీ నావా? ఓకే, చలో మరి మా షాపింగ్ అయిపోయింది, వచ్చేసాము. కానివ్వండి ఇంకా.